ఆనందం అంటే ఏంటి? తృప్తి అనేది ఉంటే అంత ఆనందమేనమ్మా. సింపుల్ సిటీలో నేను ఎప్పుడు అదే చెప్తాను, సాదాగా జీవిద్దాం, ఉన్నతంగా ఆలోచిద్దాం. మనం మారితే యుగం మారుతుంది. అందరూ యోగులు కానక్కర్లా, నిరుపయోగులు కాకుండా ఉంటే చాలు. ఈ 3 సూత్రాలు చెప్తూ ఉంటాను. ఇందులో ఆనందం ఉంది. మనకు ఉన్నది 10 మందికి పంచిపెడుతూ, ఆ 10 మంది మన వలన ఒక లాభం పొందినటువంటి వాళ్ళు, తృప్తి పడిన వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని చూస్తే మనకు కలిగే ఆనందం కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా రావు. దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ప్రతి మనిషి అంతే. నీకు ఆనందం దేనిలో ఉంది? పంచడంలో ఉంది, దాచుకోవడంలో లేదు. జాయ్ ఆఫ్ గివింగ్. జాయ్ ఆఫ్ గివింగ్, లవింగ్ అండ్ గివింగ్, దానిలో ఉంది. పరస్పర ప్రేమానురాగాలు పంచుకోవడం. నువ్వు చూస్తున్న ప్లాట్ఫామ్ మీద నేను చాలా మందిని చూస్తానమ్మా. ఈ కూలి పని చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే బెగ్గింగ్ చేసుకునే వాళ్ళు కానీ, వాళ్ళు తెచ్చుకున్న భార్యాభర్త ఒకరి నోట్లో ఒకళ్ళు పెట్టుకుంటూ, ఒకరి తర్వాత ఒకళ్ళు పంచుకుంటూ చూస్తే ఆ ఆనందం మన ఇళ్లలో కనిపిస్తోందిరా. అసలు కూర్చుంటున్నారా? ఒకరినొకరు కూర్చుని అందరూ కలిసి భోజనం చేస్తున్నారా? ఒకరికొకరు ఫ్యామిలీ కుటుంబం కూర్చొని ఒక చోట మాట్లాడుకుంటున్నారా? మొన్న మర్చిపోయా, ఒక విషయం జరిగింది, నేను చదివాను దీంట్లో, చాలా బాగుంది, నిజంగా జరిగింది. కిట్టి పార్టీ చేసుకుంటూ ఒక 20 మంది లేడీస్ అంతా ఒక హోటల్కి వెళ్ళారు. బాగా వినేది. హోటల్కి వెళితే యజమాని అన్నట్ట, అమ్మ మీరు ఒక పని చేయండి, మీ సెల్ ఫోన్లన్నీ నా దగ్గర పెట్టండి, సెల్ ఫోన్లే నా దగ్గరికి పెట్టి మీకు కావాల్సిన ఆర్డర్ చేసుకుని తినండి, మీ బిల్లులో 10% నేను కన్సెషన్ ఇస్తానమ్మా ఇలా చేస్తే అన్నాడు. ఇంకేముందని చెప్పి ఫోన్లను ఆయనకి ఇచ్చేసేసరి భోజనాలు చేసేసి మళ్ళీ బిల్లు దగ్గరికి వచ్చారట. వస్తే ఏమ్మా ఎలా అనిపించింది మీ అందరికీ? ఫోన్లన్నీ చాలా అందరం మాట్లాడుకున్నామండి, చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తు చేసుకున్నాం, ఎక్కడెక్కడో విషయాలు ఒకరినొకరు ఆత్మీయంగా తినిపించుకున్నామండి, భలే ఉందండి అని చెప్పి. చాలా సంతోషం అమ్మా, ఇదిగో మీ ఫోన్ ఏమండి, మీరు 10% మాకు ఇవ్వద్దు, మాకు సత్యాన్ని వాళ్ళు మీరు తెలియజేశారు కాబట్టి మీరు కావాలంటే ఒక 10 రూపాయలు ఎక్కువ తీసుకోండి కానీ మా దగ్గర మీరు కన్సెషన్ ఇవ్వద్దు అన్నారు. ఇది రియల్గా జరిగిన సంఘటనట. అగ్రీ, టోటలీ. ఏంటంటే ఆ డిస్ట్రాక్షన్ కదా, ఆ డిస్ట్రాక్షన్ తో ముందు ఆ ఫుడ్ ఫోటో తీయాలి, అప్లోడ్ చేయాలి, లేకపోతే కంగారు. ఈ పిచ్చితనం, ఈ వెర్రితనం నుంచి మానవుడు ఎప్పుడైతే బయటకు వస్తాడో, ఆ రియాలిటీలోకి ఎప్పుడైతే మానవుడు బయటకు వస్తాడో అప్పుడు అంతా ఆనందమేనమ్మా. అన్నమయ్య కోసం ఏమ్మా అన్నంతో తృప్తి పెంచుకుంటున్నాం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఈ 4 కోశాలని కూడా ప్రచోదనం చేసుకుంటూ ఆనందమయ కక్షలోకే చేరుతాం కదమ్మా. దివ్యమైన ఆనందాన్ని పొందగలుగుతాము. అది దానికి అసలు నిర్వచనం ఎదురు ఆనందానికి